ఈ రోజున అనంతపురం జిల్లాకు సంబంధించిన మంత్రి ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. వారికి నేను శుభాకాంక్షల్ని లేకపోతే అభినందనల్ని తెలియజేస్తా ఉన్నాను. కాకపోతే నాకు ఆశ్చర్యం వేసింది వాళ్ళు వాడిన పదాలు కానీ మాటలు కానీ చూసినప్పుడు. దాదాపు 3,22,359 కోట్లతో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టబడింది. బహుశా మేము ఈ రాష్ట్ర విభజన జరగకముందు 2 లక్షల కోట్ల బడ్జెట్టే పెద్ద బడ్జెట్గా చెప్పుకునేవాళ్ళం. కానీ ఈ విభజిత రాష్ట్రంలో 3 లక్షల పైచిలకు పెద్ద ఒక చాలా బరువైన బడ్జెట్ను పెట్టినందుకు నాకు ఆశ్చర్యాన్ని సంతోషాన్ని కలిగజేసాయి. కానీ పరిశీలిస్తే మాత్రం ఆ సంతోషం ఎంతోసేపు ఉండలే. అందులో ఒక మాట మాట్లాడారు ఆయన. ఆర్థిక విధ్వంసం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అన్ని శాఖల్లో ఆర్థిక విధ్వంసం జరిగింది. మేము చాలా కష్టపడ్డాం. చంద్రబాబు నాయుడు గారిని స్ఫూర్తిగా తీసుకొని ఆయన యొక్క లైట్లో, ఆ వెలుగులో మేము ఈ కార్యక్రమాన్ని చేసే ప్రయత్నం చేసినాం అని మాట్లాడడం మొదలుపెట్టాడు. చెప్తే ఏమన్నా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పులు చేయడానికి ఏమాత్రం అవకాశం లేని రాష్ట్రంగా ఈ దేశంలో ఉంది. అసలు ఇంకా జీరో అప్పులు, ఎవరికి అప్పులు ఇవ్వరు, మనకి తీసుకునే అధికారం కానీ హక్కు కానీ మనకు లేదని చెప్పారు. చెప్తూనే 3,22,000 పైచిలకు బడ్జెట్ మొత్తం, మూలధన వ్యయం కింద 46,635 రూపాయలు, ఫిజికల్ డెఫిసిట్ కింద 79, 78, 78 అనుకుంటే అటు ఇటు 78,000 కోట్లు, రెవెన్యూ డెఫిసిట్ కింద 33 కొద్దిగా 30,000 క్రోర్స్ చూపించారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీ ఫైనాన్స్ మినిస్టర్ ప్రవేశపెట్టిన బడ్జెట్ మీకు సంతోషాన్ని కలిగించుంటుంది. ఎందుకంటే అడుగడుక్కి మిమ్మల్ని పొగుడుతూ వచ్చారు. మిమ్మల్ని ఎంతవరకు పొగిడారంటే 47లో $45,000 సగటు ఆదాయం వచ్చేంత గొప్పగా పొగిడారు మిమ్మల్ని. నాకైతే ఆశ్చర్యం వేసింది. 2020 అంచనాలకి 2020 విజన్ 2020కే అసలు మీరు ఒక పేపర్ ప్రజెంట్ చేసి ఉండాల్సింది. విజన్ 2020లో మీరు ఏం చెప్పారు, ఏం సాధించారన్న అంశాన్ని. మరి అప్పులే పుట్టని రాష్ట్రానికి 70,000 కోట్ల రూపాయల పైగా అప్పులు తెస్తామని ఏ విధంగా చెప్పగలిగారు? ఎవరు అప్పులు ఇస్తామని చెప్పారు మీకు? ఎందుకంటే ఈ రాష్ట్రానికి అప్పులు పుట్టవని, ఆర్థిక విధ్వంసం జరిగిపోయింది దేశంలో, ఎక్కడ మనకంటే అధములు లేరని చెప్పారు కదా మీరు. మరి అప్పులు ఏ విధంగా తెద్దామనుకున్నారు ఒకసారి చెప్పాలా? అలా అప్పులు పుడితే మీరు చెప్పిన మాట అబద్ధం అవుతుంది కదా. ఈ 9 నెలల కాలంలో చేసిన ఒక 80,000 కోట్ల అప్పులకి ఎట్లా వచ్చాయో కూడా చెప్పాలా. కనీసం జగన్ రెడ్డి గారు చేసిన అప్పులకి ఆ బటన్లు నొక్కుతూ బీదల్ని, సాదల్ని, ముసలి వాళ్ళని ఆదుకుంటూ వచ్చారు. మీరు తెచ్చిన అప్పులు ఏమైనా ఇప్పుడు కూడా దిక్కులేని పరిస్థితి, చెప్పలేని పరిస్థితి. ఇట్లా అబద్ధాలతో మొదలుపెట్టడం వల్ల నాకు ఏమనిపించిందంటే, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మోసపూరితమైన మాటలు, సత్యదూరమైన మాటలు మాట్లాడి ప్రజల్ని మోసగించే ప్రయత్నం చేస్తారో, ఆ విధంగానే బడ్జెట్ పేరు మీద మీరు మరొక్కసారి మభ్యపుచ్చడానికి గట్టి ప్రయత్నం చేశారని అనుకోవాల్సి వస్తుంది. కొద్దిగా ఆలోచించమని చెప్తా ఉన్నా. అట్లాగే ఇంకో చాలా సింపుల్గా, బడ్జెట్ అంటే ఖర్చులు, ఆ రాబడులే కాదు, దీన్ని జనంకి అర్థమయ్యేటట్లు చెప్పాలా అని మాట్లాడారు. సంతోషమే. ఎకనామిక్స్లో పెద్ద ప్రావీణ్యం లేని మాలాంటి వాళ్ళకి ఈ లెక్కలు ఉపయోగపడతాయి. ఇంతకుముందే ఒకసారి ఎక్కడ చదివాను నేను, 30,000 కోట్ల పైగా విద్యాశాఖ కేటాయించారు, చాలా పెద్ద బడ్జెట్ అని చదివాను నేను. నాకు చిన్న డౌట్ వస్తూ ఉంది, తీర్చే డౌట్ ఏది, అకాడమిక్ ఇంట్రెస్ట్ ప్రభుత్వానికి అడుగుతున్నాను నేను. ఇందులో ఆ విద్యాశాఖలో వాళ్ళ జీతాలు కూడా ఉన్నాయా లేదా? కేవలం ఈ 30,000 కోట్ల రూపాయలు విద్యాభివృద్ధికే ఉపయోగపడుతున్నాయా?
అదేదైనా కానీ స్కాలర్షిప్లు లేక మూలధనం కింద డబ్బులు బిల్డింగ్లు వీటికి ఉపయోగపడుతూ ఉన్నాయా, లేకపోతే అందులో జీతాలు కూడా ఉన్నాయా? అది కూడా చెప్పి ఉంటే కొద్దిగా మాలాంటి వాళ్ళకి బడ్జెట్ను అర్థం చేసుకునే అవకాశం ఉండేది, ఎంత డబ్బులు ఎట్లా ఖర్చు అవుతున్నాయని చెప్పేసి. నిజంగానే చంద్రబాబు నాయుడు గారిని మీరు గొప్పగా కీర్తిస్తే తప్పదు, మీకు కీర్తించండి. కానీ ఆ కీర్తించేటప్పుడు ప్రజలు ఏమనుకుంటారో ఆలోచించమని కోరుతా ఉన్నా నేను. ఈరోజు మన జరిగిన గ్రూప్ టూ ఎగ్జామ్స్ ఇంకా మన కళ్ళ ముందు నుంచి తిరిగిపోలే. వేలాది మంది రోడ్డు మీదకి వచ్చి వాటిని వాయిదా వేయండి, మాకు అవకాశం చదివి రాస్తామని చెప్తే స్వయంగా ముఖ్యమంత్రి కార్యాలయమే వాయిదా వేయండి అని ఏపీపీఎస్సీకి ఉత్తరం రాస్తే వాయిదా వేయకుండా జరిపిస్తే పరీక్షలు ముఖ్యమంత్రి కార్యాలయం, ముఖ్యమంత్రి గారు బలమైన వారా లేక ఏపీపీఎస్సీ బలమైందో అర్థం కాక ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు కొట్టుకొని వస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. ఆ సమయంలో మీరు చెప్పిన విధంగా నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి 1 సంవత్సరం 9 నెలల తర్వాత అయినా సరే పెట్టి ఉంటే బాగుండేది, ఆ ఊసే లేదు. ఏం సమాధానం చెప్తారో చెప్పాల్సిన అవసరం ఉంది. అట్లాగే ప్రతి మహిళకు కూడా నేను వాళ్ళ శక్తివంతులు చేస్తాను, నేను 1500 రూపాయలు ఇస్తానని చెప్పినట్లు గుర్తు నాకు. 1500 రూపాయలు ప్రతి మహిళకి ఇచ్చేటప్పుడు ఆ ఊసే లేదు. ఇస్తారో ఇవ్వమో అని చెప్పిన పాపాన కూడా పోలేదు. ఇప్పుడు కాదు వచ్చే సంవత్సరం ఇస్తాంలేనో మాట చెప్పిన ఆశతో ఉండేవాళ్ళేమో. అట్లాగే ఆ బస్సుల్లో మహిళలకు ప్రయాణం ఎక్కడా కనపల్లే. మీరు గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు, మేము పెన్షన్లు ఖచ్చితంగా అమలు చేస్తూ ఉన్నామని. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గణాంకాల ప్రకారమే 1,50,000 ఇప్పటికి పెన్షన్లు తగ్గిపోయి ఉన్నాయి. ఇప్పటికే దివ్యాంగుల యొక్క పెన్షన్లని స్క్రూటినీ చేస్తూ ఉన్నారు. మీరు పెంచే డబ్బులకి కట్ చేసే డబ్బులకి ఉంటూ బేరీ చేసుకుంటే ఇంకా అంతో కొంత ప్రభుత్వానికి డబ్బులు మిగులుతాయేమో అని అనుకుంటా ఉన్నాను. ఆఖరికి తల్లికి వందనం అమ్మఒడి కార్యక్రమమే కదా, పేరు మార్చడం తప్ప దాంట్లో ఏముంది? దాంట్లో అందరి చెవులు ఆఖరి పగిలిపోయే విధంగా చెప్పారు కదా. 15,000 ఎంతమంది పిల్లలుంటే అన్ని 15,000 అని చెప్పారు కదా. పిల్లల్ని మర్చిపోయినట్టున్నారు మీరు. ఆఖరికి అమ్మగారికి మళ్ళీ 15,000 ఇస్తామని చెప్తున్నారు. మీరు ఏ లెక్కన చెప్పాలి? మీరు ఆ లెక్కన మీరు చెప్పాల్సి వస్తే ఇప్పటికే మీ దగ్గర 80 లక్షల మంది పిల్లలు చదువుతూ ఉంటారు రఫ్గా అటు ఇటు ఏ సంవత్సరమైనా. 80 లక్షల మంది పిల్లలు. మీరు 55 లక్షలు కూడా లెక్కేయడంలే. అంటే మీరు కటింగులు పెట్టి అర్హతలను తగ్గించి లబ్ధిదారులను తగ్గించి మీరు పెట్టే డబ్బులు దాదాపు 60-70% కంటే ఎక్కువ రావడంలే. ఏం చెప్తారు మీరు? కాబట్టి ఇట్లా అనేక అంశాలు మీ గురించి మాట్లాడాలి. రైతుల గురించి మాట్లాడారు. ఎలక్షన్ల ముందు ఏం చెప్పామో గుర్తు తెచ్చుకోవాలా. కేవలం ఓట్లు వేయించుకునే కోసమే మేము వాగ్దానాలు చేసి మాట్లాడతామంటే అంతకంటే దౌర్భాగ్యము దురదృష్టం ఇంకోటి కాదు. కేంద్ర ప్రభుత్వ పథకాలతో సంబంధం లేకుండా మేము 20,000 రూపాయలు ఇస్తాం రైతుకని చెప్పారు మీరు. ఇప్పుడేమో కేంద్ర ప్రభుత్వ నిధుల్ని కలుపుకొని ఇస్తామని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో కూడా తగ్గించే ప్రయత్నం. అసలు మీది కటింగుల ప్రభుత్వంగా మారే పరిస్థితి ఇక్కడ. మీరేం మాట్లాడుకుంటా ఉన్నారు? విద్యుత్ ధరల గురించి మరీ మాట్లాడే ప్రయత్నం చేశారు. నిన్ననే చదివా నేను. స్మార్ట్ మీటర్లు మేము అనుమతిస్తూ ఉన్నాం, స్మార్ట్ మీటర్లు పెడతారు, ఇంకా మీరే కొనుక్కోవచ్చు, కొనుక్కుంటే నెల నెల దాంట్లోంచి డబ్బులు కట్ చేసుకుంటామని చెప్పారు. ఎందుకు ఈ మాయ మాటలు చెప్తారో అర్థం కాని పరిస్థితి. మాయ మాటలు చెప్పుకుంటే ఎంతకాలం బతుకుతారు మీరు? మిమ్మల్ని దాదాపు 13,000 కోట్ల రూపాయలు రావాలి తల్లికి వందనానికి అటు ఇటు.
మీరు 7,400 చిల్లర కోట్లు పెట్టారు. మిగతా డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు? ఉన్న అనుభవంలో అంటే మీరు వస్తే ఎట్లా ఉంటుంది అనే అనుభవంలో చెప్తా ఉన్నాను. మీరు దాదాపు 5,000 కోట్ల రూపాయలకు అయ్యే లబ్ధిదారులని కట్ చేస్తారు. ఏదో ఫ్యాన్ ఉందనో, కాలికి చెప్పులు ఉన్నాయనో ఏదో మాట చెప్పి కట్ చేస్తారు. ఇంకా ఎక్కువ మాట్లాడితే మీ పిల్లోడు ఇంగ్లీష్లో 3 మార్కులు తగ్గినాయనో ఏదో పెట్టి కట్ చేస్తారు. కనుక మీరు ఈ విషయాలు సమానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు, పెద్దగా పొగిడి ఇది అభివృద్ధికరం అట్లా ఇట్లా ఏదో మాట్లాడతారు. 1,500 రూపాయలు డబ్బులు ఇచ్చినా 32,000 కోట్ల రూపాయలు కావాలి. అప్పనంగా మిగిలిచ్చేసుకున్నారు మీరు, ఏం మాట్లాడడంలే. దీపం పథకం నుంచి చాలా గొప్పగా చెప్తారు. అక్క చెల్లెలంతా ఆలోచించుకోవాలి. ఈ రోజున 1,55,00,000 మంది కనెక్షన్లు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. 1,55,00,000. వీళ్ళు బడ్జెట్ బుక్లో చెప్పిన మాట 90 లక్షలు. దానికి మొత్తం అందరికీ ఇవ్వాలంటే 4,000 కోట్లు కావాలి. మీరు పెట్టింది 2,601 కోట్లు. అంటే దీపం పథకంలో మా మనిళ్ళల్లో గ్యాస్ కూడా కట్ చేసే ప్రయత్నం ఉంది, గుర్తుపెట్టుకోవాలా. దాదాపు 60 లక్షల కనెక్షన్లకి ముప్పు ఇమ్మీడియట్గా మన ముందు ఉంది. అన్నదాత గురించి మాట్లాడుకున్నాం మనం. అట్లాగే ధరల స్థిరీకరణ లేక రైతుకు సహాయం చేసే అంశం ఏం మాట్లాడుతూ ఉన్నారు మీరు? ఒక్కసారి మా టమాటా రైతు పడితేనే 300 కోట్లు అయిపోతాయి. ఇంకా మిర్చి గిర్చి పత్తి ఏం మాట్లాడడంలే నేను. ఒక్క టమాటో పంటగా అయిపోతాయి. పెట్టినామంటే పెట్టినాం, దాన్ని మా ప్రభుత్వ ప్రసాదంలాగా తలుచుకొని మీరు బతకండి అని అనే ప్రయత్నం తప్ప నాకు ఇంకోటి కనపడడం లేదు. అట్లాగే మీరు ఆర్థిక రాజకీయం గురించి నాకు ఎప్పుడు బాధేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు మాటలు గుర్తుకొస్తాయి. ఒక 2-3 months బ్యాక్ ఆయన ప్రెస్ మీట్ పెట్టి నాకు అన్నీ చేయాలని ఉంది, కానీ ఆర్థిక విధ్వంసం జరిగిపోయింది, నేను సంపద సృష్టించి మరీ ఇవ్వాలి. కేశవ్ గారు మీరంటే ఆఖరి మాకు నమ్మకం కూడా ఉంది. పాప మా జిల్లా వాడి మాకు చేస్తామని నమ్ముతున్నాం. మిమ్మల్ని అడగాలనుకుంటా ఉన్నాను, ఈ మధ్యలో పెరిగిన సంపద ఏదో మాకు చెప్పాలి. మీ సంపద సృష్టి ఏదో చెప్పాలి. మీరు బాబు గారి అబ్బాయిని పొగుడుతూ 6 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల వాగ్దానాలు మీ వాగ్దానాలాగే ఉంటాయేమని భయమేస్తుంది నాకు. ఏవైతే ఎన్నికల్లో వాగ్దానాలు చేశారో అటువంటి వాగ్దానాలే ఉన్నాయేమనిపిస్తుంది. దాదాపు 5 లక్షలు 6 లక్షలు 7 లక్షల ఉద్యోగాలు. ఇంకొక చక్కటి మాట నాకు అనిపించింది, బహుశా ఏంటంటే పోలవరం బనకచెర్ల వాటర్ ప్రాజెక్ట్కి 1,000 కోట్ల నిధులు ఏ విధంగా సమీకరించుకోవాలో అని వారు ఆలోచిస్తూ ఉన్నారట. అంటే బడ్జెట్ అంటే ఆలోచిస్తున్నాం, చూస్తున్నాం, చేయబోతాం మాటలు కాదు కదా. బడ్జెట్ అంటే ఇదేనే కదా, అంకెలు కదా ఇవి. 6 లక్షల ఉద్యోగాలు ఎట్లా, 6 లక్షల కోట్ల పైగా పెట్టుబడులు ఎట్లా, ఇట్లా ఆలోచించుకుంటూ ఉంటే ఈ రాష్ట్రానికి వచ్చే లాభం ఏంది లేదు, రావాల్సినవి తెచ్చుకుంటే లాభం ఉంటుందని తెలియజేస్తూ ఉన్నా. నేను పోలవరం గురించి మాట్లాడారు. నేను అడగాలనుకుంటా ఉన్నా, పోలవరం డ్యామ్ నిర్మాణానికి బహుశా ఈ రాష్ట్రంలో పరిపాలించే ప్రభుత్వాల్లో మీరు చేసినంత అన్యాయం ఇంకెవరూ చేయలేదని చెప్పడానికి ఏమో వెనకాడడం లేదు. రాష్ట్ర విభజన చట్టంలో, పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇది కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుగా ఉంది, జాతీయ ప్రాజెక్టుగా ఉంది. అంటే కేంద్ర ప్రభుత్వం నిర్మించి మనకి ఇవ్వాలి. అప్పటికే రాజశేఖర రెడ్డి గారి నాయకత్వం ఉన్న ప్రభుత్వం కాలువల తవ్వకాన్ని పూర్తి చేసింది. మరి మీరెందుకు దాన్ని తీసుకున్నారు? మీ పర్యవేక్షణలో మీరు ఎందుకు పెట్టుకున్నారు? ఎన్నిసార్లు సవరించుకుంటారు? మరి ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నారు కదా, ఎందుకు పోలవరం డ్యామ్ నిర్మాణాన్ని అచ్చంగా వాళ్ళకే ఇచ్చేసి కట్టించివ్వని చెప్పచ్చు కదా.
ఏదో 10,000 కోట్లు 12,000 కోట్లు తెచ్చుకున్నామని చంకలు గుద్దుకునే ప్రయత్నం. 10,000 12,000 కోట్లు కాదు, అనా పైసలతో సహా కేంద్ర ప్రభుత్వమే ఆ పోలవరం డ్యామ్ కట్టించి ఈ రాష్ట్రానికి ఇవ్వాలి. ఈ రాష్ట్రానికి ఇచ్చే దాంట్లో ఇంకా అనేక అంశాలు ఉన్నాయి, వాటి గురించి మీరు మాట్లాడరు. ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాలకు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ రావాలి, దాని గురించి మాట్లాడరు మీరు. అట్లా ఇంకొక విచిత్రమైన మాట మాట్లాడారు, అమరావతికి పైసా కూడా బడ్జెట్లో కేటాయించలేదు మేము. నేను అనుకున్న అబ్బాయి ఎవరైనా కట్టిస్తూ ఉన్నారేమో అని. నిన్న మొన్నటి కల్లా ఏదైనా కొత్త వార్తలు వచ్చాయేమో, కేంద్ర ప్రభుత్వం మొత్తం ఖర్చు పెడుతుందేమో. ఆ రోజు మేము చెప్పినట్లు 28,000 కోట్ల రూపాయలు అక్కడ వచ్చేస్తూ ఉన్నాయేమో అనుకున్నాం. ₹1 బడ్జెట్ని ఖర్చు పెట్టడం లేదట, కానీ పనులు వేగంగా కొనసాగుతున్నాయట. భవిష్యత్ ఆర్థిక రాజధాని సంథింగ్ ఆ విధంగా ఏదో దాన్ని మిషన్, గ్రోత్ మిషన్ లాగా మారుతుందంటే మాట్లాడారు. అదే సంపాదించుకుంటుంది, మంచి మాట చెప్పారు. అంటే అక్కడ రైతులు భూముల్ని ఇస్తే బహుశా ఆ భూముల్ని మీరు దాన్ని ఏమంటారు తనఖా పెట్టి ఏమైనా సంపాదిస్తారని తెలియదు, కానీ మీకు అప్పిచ్చే అన్ని బ్యాంకులు, వరల్డ్ బ్యాంక్ కావచ్చు, ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ కావచ్చు, హడ్కో కావచ్చు, రేపటి జపాన్ దగ్గర పోతున్న వార్త వస్తూ ఉంది. మీరు ఏ బ్యాంకు నుంచి అప్పు తెచ్చినా అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క అప్పు అన్న సంగతి మీరు మర్చిపోవద్దండి. మేము మర్చిపోయేటట్లు చేయొద్దండి దయచేసి. ఆ వడ్డీ కూడా అనా పైసలతో సహా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే చెల్లించాలి. బహుశా అది కట్టి అది వయబిలిటీ అయ్యి మళ్ళీ బ్రేక్ ఈవెన్ వచ్చి, నిజంగా వ్యాపారవేత్తలు మాట్లాడుకునే మాటలు ఇవి, పాలకులు మాట్లాడుకునే మాటలు కాదు, పరిపాలనలో వచ్చే మాటలు కాదు, కేవలం బిజినెస్లు మాట్లాడుకునే మాటలు. బ్రేక్ ఈవెన్ వచ్చి తనంతట తాను బతికే అవకాశం వచ్చి అప్పటికి ఇది 1,00,000 కోట్లు అవుతుంది. 1,00,000 కోట్ల రూపాయలు ఇప్పటికే ఆఖరికి పంటలు లేక, తిండి లేక, నీళ్లు లేక అల్లాడిపోయే ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాలు కూడా ఆ అప్పు తీర్చాలి. కనుక ఎన్ని మోసపూరితమైన మాటలు చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు. ఇవన్నీ కరెక్ట్ కాదని చెప్పాలనుకుంటా ఉన్నాం. సంపద లేదంటారు, 3,22,000 కోట్ల రూపాయల పైగా బడ్జెట్ పెడతారు. ఆ పని చేస్తాం, అన్నిటికీ ఆలోచన ఇది అర్థం కాదు. 47 ఇది 25, ఇంక 22 ఏళ్ళ తర్వాత మీలో చాలామంది ముసలి అయిపోయారు, ఇక్కడ పిల్లలంతా ముసలి వాళ్ళు అయిపోయారు ఇక్కడ ఆఖరికి. అప్పుడు ఎవరిని అడగాలి? పోయి చేయకపోతే ఎవరిని అడగాలి చెప్పాలి. ఇప్పుడు ఇంక 20 ఏళ్ళ తర్వాత ఇటువంటి మాయ మాటలు చెప్పే ప్రయత్నం చేశారు మీరు. ఎక్కడ చూసినా గత ప్రభుత్వాన్ని తిట్టడమే, ఆర్థిక విధ్వంసం. ఇక్కడ ఏమైనా మన దావోస్ పోవడానికైనా ఖర్చు ఏమన్నా ప్రైవేటు వ్యక్తులు ఏమైనా పెట్టారా? లేక మీరు వేసుకునే యాడ్లు ప్రైవేటు వ్యక్తులు వేస్తున్నారా, గవర్నమెంట్ వేస్తూ ఉందా? మళ్ళించారు, ఎక్కడికో మళ్ళించారు కదా. ఇంకో డిపార్ట్మెంట్ మళ్ళించడం నిజంగానే శాసనసభ్యుడిగా నేను పెద్ద ఒప్పుకోను, కానీ ప్రభుత్వ వ్యవహారంలో మళ్ళించబడి ఉంటుంది. మీ మాదిరి ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల్ని తీసుకెళ్ళి హుస్సేన్ సాగర్ క్లీనింగ్కి అయితే వాడినట్లు లేదు. ఎస్సీలకు, బీసీలకు, ఎస్టీలకు పెద్ద లెక్కలు ఇస్తూ వచ్చారు. ఇది అదనంగా ఇచ్చారా, లేక అనేక శాఖల్లో ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు ఖర్చు పెట్టి డబ్బులని లెక్కేసి దాంట్లో ఏమైనా ఇచ్చారా? ఎస్సీ ఎస్టీ సప్లాన్ అంటే ప్లాన్డ్ బడ్జెట్లో వారి జనాభా నిష్పత్తిన ఆ డబ్బుల్ని వాళ్ళకి కేటాయించడం, అది వాళ్ళ అభివృద్ధి కోసం మాత్రమే ఉపయోగించడం, ఆ గ్యాప్ ఫిలప్ కోసం ఉపయోగించడం చాలా స్పెసిఫిక్గా చట్టంలో ఉంటుంది. ప్లాన్డ్ బడ్జెట్ ఏందో మీరు చెప్పలే మీరు ఇంతవరకు, ఆఖరికి ఎంత ఉంది కూడా ఆఖరికి. కాబట్టి ఇట్లా అనేక అంశాల గురించి మీరు చెప్పే ప్రయత్నం మాకు చేశారు. మాకు మాత్రం భయాలు. ఎంత భయం అంటే ఏం చేస్తారు అబ్బా వీళ్ళు చెప్పే మాటలకి చేసే పనులకి చాలా తేడా ఉంటుంది అని. బెస్ట్ ఉదాహరణ మూలధన వ్యయం. పోయిన ఆ తాత్కాలిక బడ్జెట్లో పెట్టిన డబ్బుల్లో నేను కరెక్ట్గా తప్పు కాకపోతే 30% కంటే తక్కువ డబ్బులనే ఎస్టిమేట్ డబ్బులనే ఖర్చు పెట్టారు.
అంటే ఈ 9 నెలల కాలంలో సాగిన బడ్జెట్లో మీరు చూపించిన మూలధనంలో 30% దగ్గర ఖర్చు పెట్టాయని మీరే చెప్తా ఉంటే సవరించిన అంచనాల ప్రకారం ఇప్పుడు పెట్టే 40,000 కోట్లు అసలు ఎంత పడుతుందో అర్థం కాని పరిస్థితి. ఆ రోజు సవరించి మళ్ళీ ఏం చెప్తారో, ఎందుకంటే నాకు బాగా గుర్తుంది, మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ కాలంలో ఉమ్మడి రాష్ట్రంలో మీరు అప్పులు ఎక్కువ ఆస్తులు తక్కువ మా చేతుల్లో పెట్టారు. రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజున ఆస్తులు ఎక్కువ అప్పులు తక్కువగా మార్చాము ఆ రోజున మేము. ఇప్పటికీ గుర్తుంది మీ లెక్క అది. అట్లాగే మీరు అనేక విషయాల నుంచి మాట్లాడే అసలుకి ఎక్కడెక్కడికో తీసిపోతాయి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి, నూతన పద్ధతుల్లోకి. దానిలో ప్రధానంగా నూతన ఇసుక పాలసీ అంట. ఒకసారి రావాలి వీళ్ళంతా, ఈ మంత్రివర్గం అంతా వస్తే మా యోగ్యత మేరకు వాళ్ళకి ఏర్పాట్లు చేసి, మళ్ళీ క్యాబినెట్ రాకుండా ఏర్పాటు చేయలేం కానీ మా యోగ్యత మేరకు ఏర్పాటు చేసి ఈ ఇసుక ఏ విధంగా ఉంది, ఎక్కడెక్కడికి పోతోంది, చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేయమంటే అది చేస్తాం, లేకపోతే చూపించమంటే చూపిస్తాం ప్రజల కోసం. ఎందుకంటే మీరు ప్రజల కోసమే తపన పడుతున్నామని చెప్తున్నారు కాబట్టి బాబు గారు ఒప్పుకున్నారు. అక్కడక్కడ ఇసుకలో సమస్యలు ఉన్నాయని మాట్లాడుతూ ఉన్నారు. వచ్చి మా జిల్లాలో చూడండి. ఇంకా మద్యం పాలసీల గురించి తక్కువ మాట్లాడితే మంచిది. ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, దాని పాలసీదారుని అపహాస్యం చేసిన పరిస్థితి. నాణ్యమైన మద్యాన్ని సరసమైన ధరలకు అమ్ముతామని ఈ రాష్ట్రంలో ఎవరు చెప్పలే, దేశంలో చెప్పలే. బహుశా ఎక్కడ చెప్పి ఉండరేమో. బహుశా అంత గొప్ప పాలసీని మీరు తెచ్చిపెట్టారు. ప్రభుత్వం అమ్ముతుంటే వచ్చే లాభాలు ఏదో ప్రభుత్వానికి వస్తాయి, సంపద పెరుగుతుంది బాబు గారు. దాన్ని తీసుకెళ్ళి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఏం జరుగుతుందో మీకు తెలియదా? బహుశా మా పెనుకొండ దగ్గర ఈ దగ్గర ప్రాంతాల్లో నిన్ననే చూస్తే గోవా మద్యం అంతా కట్లకర దొరుకుతూ ఉందని, దానికి పనికి వస్తుంది అంతే. కనుక మీ యొక్క కొత్త విధానాల్ని మేమేం మాట్లాడలేం. అట్లాగే మీరు ఇంకో చక్కలు ఎక్కడ చెప్పితే బాగుండేది. మీరు మెగా డిఎస్సి పెడతాం, జాబ్ క్యాలెండర్ పెడతామని చెప్పారు. జాబ్ క్యాలెండర్ ఏమైంది తెలియదు కానీ 16,000 టీచర్లను ఫిలప్ చేస్తామని చెప్పారు. నేను మనం అడుగుతా ఉన్నా, మీ బిగింపు మీటింగ్లో చెప్పాలి, ఉపన్యాసంలో ఈ రాష్ట్రంలో ఎన్ని టీచర్ల పోస్టులు ఖాళీ ఉన్నాయి, ఎన్ని టీచర్ల పోస్టులు ఫిలప్ చేస్తూ ఉన్నాం చెప్పితే అర్థమవుతుంది. విద్యారంగం పైన మనం స్ట్రెస్ పెట్టినామా లేదా అని చెప్పి ఇదిగో నా ఒక నంబర్ చెప్పేసి అట్లాగే 6,000 మంది పోలీస్ కానిస్టేబుల్ అని ఇంకా ఎక్కువ పెట్టాలి. పాపం ఈ మధ్య మీరు వేరే పనులకు పోలీసు వారిని వాడుతున్నారు కానీ వాస్తవానికి శాంతి భద్రతలు, సమాజ భద్రత కోసం కాస్త ఎక్కువ మందినే పెట్టాలి. కాకపోతే మీ చేతుల్లో పడి పాపం వాళ్ళు ఏదో పనులు చేయాల్సి వస్తూ ఉంది. కనుక ఈరోజు మీరు పెట్టిన జిల్లా వరకు వస్తే హంద్రీనీవా మొదటి దశ వెడల్పు చేస్తూ ఉన్నామని చెప్పారు. నిధుల కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రత్యేకించి ఫినాన్స్ మినిస్టర్ మిత్రుడు కేశవ్ గారికి ఉందనే విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నా. దాంతోపాటుగా ఈ జిల్లాకు తాగునీళ్ళు ప్రధానంగా ఇచ్చేవగా, తాగునీరు ఇంతకుముందు సాగునీటి ప్రాజెక్ట్ అది, మనం తాగే నీళ్ళ కోసం దాన్ని మాట్లాడుకున్న హెచ్ఎల్సీ ఆధునీకరణ కూడా చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని ఆలోచించమని కోరుతారు. ఇంకా వివరాల్లోకి వెళ్తాం. రేపు మొన్నటి ఆ బడ్జెట్కి ఎంత ఉపపద్ధతులు వస్తాయని ఆ ఉపపద్ధతులు చదివే ప్రయత్నం చేస్తాం. బుక్లో చిట్టి చదివిండే వాళ్ళం పెన్ డ్రైవ్లో ఇచ్చే ప్రయత్నం చేశారు. కనుక ఎక్కువ ఖర్చు అవుతుందని పెన్ డ్రైవ్లో ఇచ్చారట. సో పెన్ డ్రైవ్ తెప్పించుకొని చూస్తాం. ఏది ఏమైనప్పటికీ ఈ బడ్జెట్ అన్నది మరొక్కసారి ఎన్నికల వాగ్దానాలాగే ప్రజల్ని మభ్యపుచ్చే బడ్జెట్ తప్ప ఇంకోటి కాదు. అందరూ ఒక ప్రయత్నం చేస్తున్నారు కదా, సంతోషపడదాం. ఇంకా సంతోషపడడానికి ఏంది లేదు. ఇది ఇచ్చిన మాట. అమ్మఒడి ప్రతి చదువుకునే వాళ్ళ అమ్మాయికి, చదువుకునే బిడ్డకు కూడా ఇస్తామని చెప్పేది మాట. అది మార్చలేరు. బహుశా బటన్ నొక్కితే గంటలో వచ్చేస్తాయి అన్ని వివరాలు, ఎంతమంది పిల్లలు, ఏ ఊరు, ఏం కథ అని. అట్లాగే బస్సు ఎక్కించి వాళ్ళకి వెసులుబాటు కల్పిస్తాం. అది కూడా మాటే. బస్సులు ఉన్నాయి, ఎక్కడానికి మనుషులు ఉన్నారు ఇక్కడ, కానీ మీ యొక్క ఉత్తర్వే లేదు. కరెంటు బిల్లులు తగ్గిస్తాం, అన్ని అప్పులు మాఫీ చేస్తాం. మీకు ఇది పడ్డవి మాఫీ చేయండి, అదే వెనక్కి ఇచ్చేస్తాము, ఇవ్వండి. మళ్ళీ మాకు స్మార్ట్ మీటర్లు ఎందుకు, ప్రీపెయిడ్లు ఎందుకు, కనీసం ఇప్పుడన్నా బిల్లు అయినాక కట్టే పరిస్థితి ఉంది.
రేపటి నుంచి ప్రీపెయిడ్ కార్డు వేసుకుని తప్ప కట్టే పరిస్థితి ఉన్నట్లు లేదు. ఇది అదానికి సాగిల పడ్డమే. అట్లాగే పోర్టులు కడతా ఉన్నాం. ఎట్లొస్తాయి నోరు ఎట్లొస్తాయి నాకు అర్థం కావాలి. ఈ రోజుకి ఈ రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో ప్రభుత్వ ప్రమేయంతో ఒక్క కాకినాడ పోర్టు మినహాయిస్తే మిగతావన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన విషయాలు కదా. అట్లాగే మత్స్యకారుల కోసం కట్టిన బాధ్యత వాళ్ళు కూడా ఆయనే కదా. కనుక అన్నీ మీ అకౌంట్లో వేసుకునే ప్రయత్నమే, అన్నీ మీ అకౌంట్లోనే. ఇది మానేయమని చెప్తా ఉన్నా. తక్షణం మీరు చేయాల్సింది నిరుద్యోగ యువతీ యువకులకి నిరుద్యోగ వృత్తిని వెంటనే ఇస్తామని మీరు సవరించే అనెక్స్ బడ్జెట్ ఉంటుంది, దాంట్లో పెట్టాలి, అనుబంధ బడ్జెట్లో పెట్టాలి. అలాగే మహిళల సాధికారత కోసం ఆ 1500 రూపాయలని మహిళలకు ఇవ్వాలి. అట్లాగే చాలా సంవత్సరాలుగా దేశానికే ఆదర్శప్రాయంగా ఉన్న స్వయం సంఘాలు, స్వయం మహిళా సంఘాలు వాటికి వడ్డీ లేని విధంగా 10 లక్షల రూపాయల అప్పును ఇవ్వాల్సిన బాధ్యత మీపైన. అప్పే అది. ఎట్లయితే మీరు అమరావతికి అప్పు తెచ్చుకుంటారో అటువంటి అప్పులే బ్యాంకులు ఇస్తాయి. కాకపోతే మీరు వడ్డీ సహా కట్టాల్సిన అవసరం ఉంటుంది. పాపం మా అక్క చెల్లెళ్ళకి మీరు వడ్డీ లేకుండా చేస్తే మరింత ముందుకెళ్తారు. కనుక ఇటువంటి మానేసి చక్కగా ఆర్థిక విధ్వంసం అనే మాట అబద్ధమని మీ యొక్క బడ్జెట్ పేపర్లు చెప్తాయి. ఎందుకంటే మీరు 14 లక్షల కోట్ల రూపాయలు 13-14 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంది అని చెప్పారు. మీ వైట్ పేపర్లో 6.7 ఎంత ఉందనుకుంటా, సబ్జెక్ట్ కరెక్షన్ దాదాపు 7 లక్షల కోట్లే ఉందని చెప్పారు. అక్కడి నుంచే మీ యొక్క మాయ మాటలు, సత్యదూరమైన మాటలు కనబడుతూ వస్తూ ఉన్నాయి. కనుక ఇది ప్రజలకి ఉపయోగం లేని బడ్జెట్ ఇది. వాళ్ళకి ఇంతకుముందు వస్తున్న దాన్ని కట్ చేసే బడ్జెట్ ఇది. లబ్ధిదారులని తొలగించి ఆ పథకాల్లో కూడా పైసలు మీకు మిగిల్చుకునే విధంగా మీరు ప్లాన్ చేస్తున్నారేమో అనిపిస్తూ ఉంది. కనుక బడ్జెట్ పైన సమాధానం చెప్పేటప్పుడు ప్రజలకున్న అన్ని అనుమానాలు మీరిచ్చిన అన్ని హామీలను తీర్చడానికి సిద్ధంగా ఉండి మీరు ఉండాలని కోరుకుంటా ఉన్నాం. అట్లాగే మీడియా మిత్రుల ద్వారా మిత్రుడు పయావలకృష్ణ తెలియజేసుకుంటా ఉన్నాను. మన జిల్లాకు ఎక్కువ నిధులు తీసుకొని రమ్మని నేను కోరుకుంటా ఉన్నాను.